నమస్తే సార్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో ఉండడం వలన భర్త ఫ్యామిలీని మొత్తం చంపేశారు, పిల్లల్ని, భార్యని, అందరినీ కూడా. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా దారుణం అండి ఇది. నేను చూస్తున్నా, ఇప్పుడు ఇన్స్టాలో చూస్తుంటే నాకు కనిపించింది, ఓ రీల్ కనిపించింది. అది ఆ ఘటనే. ఆ చిన్న పాప ఏడుస్తుంది, మా డాడీ అమ్మని మా తమ్ముడిని చంపేశారు, నేను అనాథ అయిపోయినా, వాళ్ళని ఉరి తీయాలి, మా అమ్మని చంపిన వాళ్ళని ఉరి తీయాలి, ముఖ్యంగా మా డాడీని ఉరి తీయాలని చెప్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. మా పొట్ట ఎవరు నింపుతారు, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి అని ఏడుస్తుంటే నిజంగా ఆ ఘటన చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది, అంత బాధ అనిపిస్తుంది. విషయం ఏంటంటే, ఇంత దారుణానికి ఎట్లా ఒడిగడతారు అనేది అర్థం కాని సమస్య. ఈ మధ్య ఇదొక్కటే కాదు, గతంలో వైష్ణవి, తర్వాత ఈ అపర్ణ, మౌనిక, వైష్ణవి, తర్వాత ఈ మధ్య నిన్న ఒక చిన్నారిని కూడా కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత బోడుపల్లి కూడా మొన్న ఒక ఘటన జరిగిందని వార్తల్లో చూశాను. అంటే ఈజీగా చంపేస్తున్నారు, ఏమాత్రం మానవత్వం లేకుండా హత్యలు చేసేస్తున్నారు. ఈ మనుషుల్లో ఈ హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అనేది చాలామందికి అర్థం కాని సమస్యగా ఉంది. కానీ దీనికి సమాజంలో కూడా మూలాలు ఉంటాయి. ఈ హింసా ప్రవృత్తి పెరగడానికి చాలా బయటి పరిస్థితులు అనేకం ప్రభావితం చేస్తుంటాయి. తర్వాత వాళ్ళ సమస్యలు ఇవన్నీ కలిపి మనుషుల్లో మెంటల్లో ఒక మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే, భయం లేదు అసలు వీళ్ళకి. భయం చాలా కఠినంగా, ఇట్లా చంపేస్తే జైలుకి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రావచ్చు అనే ధోరణి పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇట్లా చేసిన వాళ్ళకి, హింసకు పాల్పడి చంపేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. అది ఎట్లా ఉండాలంటే, వేరే వాళ్ళకి గుణపాఠం కావాలి. ఒకరిని చంపితే కఠినంగా శిక్షలు పడతాయి కదా అనే భయం ఏర్పడేటట్ల ప్రజలకి ఆ విధంగా భయం కలిగేటట్ల ఒక సందేశం ఇచ్చేటట్ల శిక్షలు ఉండట్లేదేమో అనిపిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, మన చట్టాలు కానీ కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటివి కొద్దిగా అవుతాయేమో అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి దాడుల్ని, ఇలాంటి హత్యల్ని అందరూ ఖండించాలి. ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకూడదు. దీనికి ఒక సమస్యకు పరిష్కారం ఎతకాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. అంటే రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని అలా కత్తితో పొడిచి చంపడానికి అసలు మనసు ఎలా వస్తుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది చాలా క్రూరత్వం అండి. నిజంగా కన్నవాళ్ళని కాదు, అసలు చంపడం అనేది, హింసకు పాల్పడడం అనేది మనసు ఒప్పదు ఎవరికి. అది ఎట్లా ఒప్పుతుంది అనేది, మనిషి ఎంత మృగంలాగా మారిపోతున్నాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సొంత కూతుర్ని, కొడుకుని కూడా చంపే విధంగా మనుషులు దిగజారుతున్నారంటే అది చాలా మనిషిలో హింసా ప్రవృత్తి, ఆ రాక్షసత్వం ఎందుకు వస్తుంది అనేది చాలామందికి అర్థం కాని ఒక పరిస్థితి. కానీ అది భయం లేకపోవడం అనేది ముఖ్యంగా నేను అనుకుంటా. నిజంగా ఇట్లా చంపేస్తే ఏమవుతుంది అని అంత ఇదిగా ఎట్లా అనుకుంటున్నారు? ఇలా చంపేస్తే నన్ను కూడా ఎవడో చంపుతాడనే భయం ఉంటే అట్లా చేస్తారో? నిజంగా ఈ ఘటనలో మాత్రం ఆ భార్య పిల్లల్ని చంపేసిన వ్యక్తిని నిజంగా నడి రోడ్డు మీద ఉరిదీయాలి నన్ను అడిగితే. అలాంటి వాళ్ళని చట్టం ఊరుకుండకూడదు. అవసరమైతే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూ భయం రావాలంటే వరుసగా శిక్షలు పడుతూ ఉండాలి, భయంకరమైన శిక్షలు పడుతూ ఉండాలి. ఇట్లా పడితే ఈ సమాజంలో మార్పు వస్తుందేమో, అట్లా జరగాలనేది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే వైష్ణవి, అలాగే అపర్ణ, మౌనిక, వీళ్ళందరూ కూడా సేమ్ హత్యలు ఇలాగే జరిగాయి. ఇది కూడా ఈరోజు ఇలాగే జరిగింది. అంటే రోజుకోటి ఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఎందువల్ల అంటారు? అసలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా? పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదా? అసలు భయం లేకుండా ఎందుకు సమాజానికి పోయిందంటారు? నిజంగా ఇది ఒక పెద్ద సమస్య. ఏంటంటే భయం లేకుండా పోవడం అనేది నేను అనుకుంటున్నాను. ఇంకోటి, సమాజంలో ఆ విధంగా మెంటాలిటీ ఎందుకు డెవలప్ అవుతుంది మనుషుల్లో? హింసకు పాల్పడాలనే మెంటాలిటీ ఎందుకు డెవలప్ అవుతుంది? దానికి ఆ మనుషుల్లో హింస ప్రవృత్తి పెరిగిపోతుంది. దీనికి సమాజంలో కూడా, అంటే ఒక ఘటన జరిగిన తర్వాత, ఆ ఘటన చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి శిక్షలు పడకపోవడం, అవి చూసి మనం కూడా ఈజీగా తప్పించుకోవచ్చు అనేది వీళ్ళలో ఒక భావన ఏర్పడుతుంది. ఇట్లా ప్రతి సందర్భంలో జరుగుతున్నాయి కదా. జరిగినప్పుడు వాళ్ళకి శిక్షలు పడకపోవడం, అలాగే ప్రభుత్వాలు, పోలీసులు కూడా
చాలా ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోకపోవడం ఇలాంటివి అనేటివి ఈ విధమైన మెంటాలిటీ డెవలప్ కావడానికి కారణం అవుతుంది. వీటికి పరిష్కారం ఏంటంటే కఠినంగా శిక్షించాలి, కఠినంగా చట్టాలు అమలు చేయాలి. హింసకు పాల్పడిన వారిని, హత్యలు చేసే వారిని ఏమాత్రం సహించకుండా వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అది వేరే వాళ్ళకి గుణపాఠం కావాలి, అప్పుడే ఇది ఆగుతాయి అన్నది నా అభిప్రాయం. అంటే ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడులో చాలా ఎక్కువగా అయిపోయాయి కదా ఈ ఘటనలు. అంటే ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా ఎందుకు తయారవుతున్నారు అనుకోవచ్చు? అదే మేడం, ఇప్పుడు మనుషుల్లో మెంటాలిటీ అనేది మారిపోతుంది, క్రూరత్వం పెరిగిపోతుంది. దీనికి లోపాలు ఎక్కడున్నాయంటే నాకు తెలిసి ఈ కఠినమైన శిక్షలు పడకపోవడం వల్లనే జరుగుతుంది అన్నది. నిజంగా ఒకసారి చంపిన అతనికి కఠినంగా శిక్ష పడింది అనుకోండి, అతనికి వెంటనే ఏదైనా జరిగిందనుకోండి, ఉరి శిక్షనో లేకపోతే ఇంకేదైనా శిక్ష జరిగిందనుకోండి, భయం పుట్టుకొస్తుంది. మన సమాజంలో భయం పుట్టుకొస్తుంది. అరే మనకు కూడా మనం ఒకరిని హింసిస్తే మనల్ని కూడా హింసించేవారు ఉంటారు, మనల్ని శిక్షించేవారు ఉంటారు అనే భయం వస్తుంది. ఆ భయం లేకుండా పోతుంది. ఆ భయం అనేది కల్పించాలి. అది కల్పించాలంటే విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. నిజంగా పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇదే నాకు తెలిసి సమాజంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే ఈ విధమైన మెంటాలిటీ డెవలప్ కావడానికి టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, ఏం కాదులే అనేది ఈ విధంగా మారాలి. ఇదేంటంటే ఏం కాదు, నడుస్తుందిలే అనే ధోరణి ఎందుకు వస్తుందంటే ఇవన్నీ శిక్షలు తర్వాత చట్టాలు అమలు కాకపోవడం వల్ల కూడా జరుగుతుంది. అవి కఠినంగా అమలు కావాలి. మనుషుల్లో మైండ్ సెట్ మారాలి, ముఖ్యంగా మైండ్ సెట్. అంటే ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఇలాంటి కేసుల్ని అంటే వ్యవహరించట్లేదు, పట్టించుకోవట్లేదు కాబట్టే రోజుకో ఘటన జరుగుతుంది అనుకోవచ్చా? మరి పట్టించుకుంటున్నారు, కానీ అయితే ఎప్పుడు పోలీసులు చాలా ఘటనలు పట్టించుకుంటున్నారు, పట్టించుకోనివి కూడా ఉన్నాయి. అయితే మైండ్ సెట్ మారే దాంట్లో పోలీసులు చులకనగా చూడడం అనేది అదొక్కటే అనేది చూడ సమాజంలో కూడా లోపాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఓన్లీ పోలీసులని కూడా తప్పు పట్టలేం. ఒక ఘటన జరిగింది, ఒక కేసులో ఒకరికి శిక్ష పడింది, ఆ తర్వాత ఘటనలు జరుగుతున్నాయి అంటే ఎందుకు ఆగట్లేదంటే ఇక్కడ పోలీసులదే తప్పని కూడా చెప్పలేము. వాళ్ళ మెంటాలిటీ ఆ విధంగా పరిస్థితులు, సమాజంలో క్రైమ్ రేట్ పెరిగిపోవడం, తర్వాత వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, హింసా ప్రవృత్తి, సామాజిక కోణాలు, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడింగ్ ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు ఒకరిని కొట్టాలన్నా తిట్టాలన్నా చాలా భయం వేసేది. అంటే అమ్మో ఏమంటారు ఏంటో అనిపించేది. అలాంటిది ఇప్పుడు ఈజీగా ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఇంజక్షన్లు ఇచ్చో కత్తిలతో ఏదో ఒక విధంగా చంపేస్తున్నారు కదా. దాని గురించి మీరు ఏం చెప్తారు? దీన్ని సమాజం కూడా ఊరుకుండకూడదు. వాళ్ళు కూడా ప్రశ్నించకపోవడం వల్ల కూడా ఇట్లా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఒక ఊర్లో ఒక ఘటన జరిగితే ఏదన్నా సపోజ్ భార్యను భర్త కొడుతుంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసి ప్రశ్నించేవాళ్ళు. అవసరమైతే వాళ్ళని పక్కన నెట్టి అవసరమైతే నాలుగు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేదు. సమాజంలో ఎవరికి వాళ్ళు నాదేం పోయింది అనే ధోరణి కూడా పెరిగిపోతుందండి. ఇది కూడా ఇప్పుడు ఈ ఘటన దాదాపు అలాంటిదే. ఇప్పుడు ఏదో మారుమూల ప్రాంతంలో ఉంటారు, భార్యను పిల్లల్ని చంపుతుంటే ఎవరు చూసి ఉండకపోవచ్చు. అట్లా ఎందుకు జరుగుతుందంటే ఎవరు కూడా పట్టించుకోరు. ఏదైనా గొడవ జరుగుతుంది, నాదేం పోయింది అంటారు. ఈ ధోరణి కూడా పెరుగుతుంది. మా వరకు వస్తుంది, ఇబ్బందులు అవుతాయి అనేది కూడా అట్లా కూడా ఆలోచిస్తున్నారు. చాలా సమాజంలో ఇలాంటి మారాలి, ఈ ధోరణి కూడా మారాలి. ఈ ధోరణి మారాలంటే వాళ్ళకి ప్రభుత్వాలు కూడా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక ఘటన జరిగింది, ఏదన్నా వాళ్ళు కొడుతుంటే పోయారనుకోండి, మేము కేసులో ఇరుక్కుంటామనే భయం ఉంటుంది. అలాంటి భయం లేకుండా మేము మీకు అండగా ఉంటామని ప్రభుత్వాలు కూడా హామీ ఇవ్వాలి, చైతన్యం కల్పించాలి, గ్రామాలలో కౌన్సిలింగ్లు పెట్టాలి. ఇప్పుడు వరుస ఘటనలు జరుగుతున్నాయి, ఈ మధ్య హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలు జరుగుతుంటే ఇన్ని జరుగుతున్నాయి, మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అన్నట్టు ఏమైనా కారణాలు వెలికి తీసే ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఎక్కడైనా వీళ్ళు ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆలోచించారా? దీనిపైన వీళ్ళు ఏంటంటే ఒక పరిశీలన చేయాలి. అవసరమైతే కొన్ని కమిటీలు వేయాలి. ఈ హింసా ప్రవృత్తి ఎందుకు పెరిగిపోతుంది అనేది ఆలోచించి దీనికి ఏం చేయాలనేది ఒక మార్గం ఆలోచించి చర్చలు పెట్టాలి. ప్రతి గ్రామంలో లేకపోతే కౌన్సిలింగ్లోనే ఏదో ఒక విధంగా కౌన్సిలింగ్లు పెట్టి, లేకపోతే గ్రామానికి వెళ్ళి సదస్సులు పెట్టి, సెమినార్లు పెట్టి ఇట్లా ప్రజల్ని చైతన్యం చేయాలి. ప్రజల్లో ఎందుకు ఇట్లా హింసా ప్రవృత్తి పెరుగుతుంది, దీనికి ఏం చేయాలనేది పరిష్కారం కూడా వాళ్ళ దగ్గరనే దొరుకుతుండొచ్చు. అక్కడ ఆలోచించాలి. దీని మీద నిజంగా
ప్రభుత్వం నేనేం కోరుకుంటున్నానంటే ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి క్రైమ్ రేటు. దీని మీద పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ స్పందించి దీని మీద చైతన్యం తీసుకురావడానికి ఒక విధానం రూపొందించాలి. ప్రతి గ్రామంలో హింస ప్రవృత్తులు పెరుగుతున్న జిల్లాలని కానీ మండలాలని కానీ గుర్తుపెట్టుకొని వాటిని అక్కడికి వెళ్ళి సదస్సులు పెట్టాలి, లేకపోతే సెమినార్లు పెట్టాలి, చర్చలు పెట్టాలి. ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. దానికి మూలాలు తెలుసుకొని వాటి పైన దెబ్బ కొట్టాలి. అప్పుడన్నా కొంత మార్పు వస్తుందేమో, ప్రజల మైండ్ సెట్ మారుతుంది అనేది కావచ్చు. ప్రభుత్వం పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే ఇంకా దారుణాలు పెరిగిపోతాయేమో అనిపిస్తుంది. దీనికి కారణం ఇంకా కొన్ని ఈ క్రైమ్ రేటు అవి పెరిగిపోవడం, క్రైమ్ రేట్ పెరిగిపోయిన తర్వాత శిక్షలు పడకపోవడం, ఇవి కూడా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి. సో ఫైనల్ క్వశ్చన్ సార్, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? అంటే శిక్ష కఠినంగా ఉండాలి. అయితే నిజంగా ఈ ఘటనలు చూస్తుంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అది చట్ట వ్యతిరేకమవుతుంది, కానీ నిజంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి, ఉరి తీయాలి. వెంటనే 4-5 ఇట్లా చేశారనుకోండి, తర్వాత భయం పుడుతుంది. నిజంగా ఇది నేను మాట్లాడేది ఇది చట్ట వ్యతిరేక శిక్ష కావచ్చు. ఇప్పుడు చంపేశాడు అతన్ని, తీసుకుపోయి జైల్లో 4 రోజులు కూర్చోబెట్టి మేపి బయటికి వదిలితే మళ్ళీ వచ్చేస్తాడు. అతనిలో ఆ హింస ప్రవృత్తి ఏం మారుతుందా అనేది ఈ మధ్య ఘటన చూస్తుంటే మారుతుందనే ఇది హోప్ అనిపించట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేయాలి. లేకపోతే వెంటనే ఆ బంధువులు లేకపోతే వాళ్ళు ఉంటారు కదా బాధితుల వాళ్ళ తరపున వెంటనే ఏమంటారు కదా, వెంటనే సమాధానం చెప్పాలి. ఏం చేశారో అతను కొడితే వీళ్ళు కొట్టాలి, అతను చంపేస్తే వీళ్ళు చంపేసారు. ఇట్లాంటివన్నీ చేస్తే ఏదన్నా మార్పు వస్తుందేమో. నిజానికి ఇది చట్ట వ్యతిరేకం, చట్ట పరిధిలోకి రాదు. కానీ ఈ ఘటనలు చూస్తుంటే ఎవరికైనా బాధ అనిపించి ఇలాంటివన్నీ చేస్తే ఆగుతాయేమో అనిపిస్తుంది. అది. థ్యాంక్ యూ సార్.